అన్నిట్లోనూ ఆమెది పైచేయి. ఈ సూపర్ ఫాస్ట్ యువగలంలో మగవాళ్లకు దీటుగా రాణిస్తోంది మహిళ. ఇప్పుడు ఏపీ ఎన్నికల్లోనూ ఆ మహిళ నిర్ణయంపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది. రెండు ప్రధాన పార్టీల 5 ఏళ్ల రాజకీయ భవితవ్యం కూడా వారిచ్చే తీర్పు మీదే బేస్ అయి ఉండడం ఆసక్తిని రేపుతోంది. ఏపీలో 4 రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల పోలింగ్లో భారీ ఎత్తున మహిళా ఓటర్లు తరలివచ్చి ఓటేశారు. గత ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా క్లాస్, మాస్ అన్న తేడా లేకుండా అన్ని వర్గాల మహిళలు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు క్యూలో నిలబడి వారు వేసిన ఓట్లు ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ లెక్కల్ని మార్చబోతున్నాయన్న ప్రచారం బలంగా సాగుతోంది. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం తమ సంక్షేమ పథకాలన్నింటినీ దాదాపుగా మహిళా కేంద్రంగా మార్చేసింది. ముఖ్యంగా గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలను సైతం మహిళల పేరు మీదకు మార్చేసింది. దీంతో 5 ఏళ్ల పాటు పథకాల డబ్బులన్నీ మహిళల ఖాతాల్లో చేరడం, వారి కుటుంబ పెద్దల్లా కనిపించడం జరిగింది. ఇది ఓ విధంగా మహిళా గుండెల్లో సీఎం జగన్ కు ప్రత్యేక స్థానాన్ని కల్పించేలా చేసింది. మరోవైపు టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన ఎన్డీఏ కూటమి అప్పటి వరకు వైసీపీకి అనుకూలంగా మారిన మహిళా ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునే లక్ష్యంతోనే సూపర్ 6 పథకాలను రూపొందించింది. ముఖ్యంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఇప్పటికే ఇస్తున్న అమ్మఒడి పథకాన్ని ఇంట్లో 3 పిల్లల వరకు విస్తరించడం, మహిళలకు ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం వంటి పథకాలు వారిని ఆకట్టుకునేవే. ఇలా వైసీపీ, టీడీపీ కూటమి రెండూ మహిళా ఓటర్ల విషయంలో పోటాపోటీగా వ్యవహరించాయి. దీంతో ఈసారి ఎన్నికల్లోనూ ఆ ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఎన్నికల ముందు నుంచే మహిళా ఓటర్లు వైసీపీకి అనుకూలమన్న ప్రచారం జరిగింది. పోలింగ్ లోనూ మహిళా ఓటర్లు ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు తరలి రావడంతో ఈ వాదన నిజమైందన్న చర్చ సాగుతోంది. అయితే టీడీపీ కూటమి మాత్రం తమ పథకాలకు ఆకర్షితులై మహిళలు ఇలా తమను గెలిపించడానికి భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారని చెబుతోంది. ఇందులో ఏది నిజమో మరో 20 రోజుల్లో తేలిపోనుంది. అయితే సీఎం జగన్ ఐపాక్ టీంను కలిసిన సందర్భంగా గురువారం చేసిన వ్యాఖ్యలు ఈ చర్చను మరింతగా హీటుగా మార్చేశాయి. 150 పైబడి స్థానాలు వైసీపీవేనంటూ కాన్ఫిడెంట్ గా చెప్పడంతో తమ పథకాలు మహిళలు మెచ్చి మద్దతు పలికారు అన్న సంకేతాలు ఆయన మాటల ద్వారా ఇచ్చినట్లయింది. ఏపీలో మహిళలు జగన్ పథకాలు మెచ్చి వైసీపీకి మద్దతు పలికారా, లేక ఎన్డీఏ పథకాలపై ప్రకటనకు ఆకర్షితులై కూటమిని గెలిపించుకోబోతున్నారా అనేది ఉత్కంఠగా కనిపిస్తోంది.